రాజ్యం అంటే దొంగదారితో అధికారంలోకి రావడమా అంటూ జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టారని సవాల్ చేశారు. ఓట్ల తొలగింపును రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెడితే బీజేపీ తట్టుకోలేకపోతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతల అరెస్టును మంత్రి ఖండించారు. ఓటర్ల లిస్టులో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని, బీహార్, మధ్యప్రదేశ్ లో గాని, అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డి